నేడు విజయ్ రూపానీ అంత్యక్రియలు సంతాప దినంగా ప్రకటించిన గుజరాత్ సర్కార్. నిన్న కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగింత. ఇవాళ విశాఖలో చంద్రబాబు పర్యటన, యోగా డే ఏర్పాట్లపై సమీక్షించనున్న సీఎం. ఈ నెల 21న బీచ్ రోడ్లో యోగాంధ్ర. నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి విచారణ. అక్రమ కేసులంటూ ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు. ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. 15 రోజులే గడువు ఉందన్న పొంగులేటి. బీసీలపై కాంగ్రెస్ ప్రేమ నటిస్తోంది. 42% కోటా తేల్చకుండా ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారు? శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న. రేవంత్ ను కలిసిన కేంద్ర మంత్రి జయంత్. పలు అభివృద్ధి అంశాలపై చర్చ. స్కిల్ డెవలప్మెంట్ చర్యలపై సీఎం వివరణ. పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి పీయూష్ ని కోరిన చంద్రబాబు. పరిమితికి మించి సాగు చేయొద్దన్న గోయల్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఇవాళే తెలంగాణలో రైతు నేస్తం వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న రేవంత్. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి. ఎన్జీఓలతో తెలంగాణ సర్కారు ఒప్పందం. విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక బోధన. 6 సంస్థలతో ఎంఓయూ. తల్లికి వందనం దేశంలోనే అత్యుత్తమ పథకం. తట్టుకోలేకే వైసీపీ తప్పుడు ప్రచారం. 10,000 కోట్లు కేటాయించామన్న అనగాని. బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ విలీనం మాకు అవసరం లేదు. కాంగ్రెస్ కి జనం ఓటేసే పరిస్థితి లేదన్న ఈటల. నేడు తేలనున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. హైకోర్టు ఇచ్చిన సీల్డ్ కవర్పై ఉత్కంఠ. కౌన్సిలర్ల సమక్షంలో తెరవనున్న అధికారులు. ఆదోనిలో రేషన్ బియ్యం మాయం ఘటనపై విచారణ. 1800 బస్తాలకు 109 మాత్రమే ఉన్నట్టు లెక్కలు. పెద్దల హస్తం ఉన్నట్లు గుర్తింపు. పెళ్లి పేరుతో కర్ణాటక యువకుడికి టోకరా. విజయవాడకు చెందిన 3 అరెస్టు. ఫేక్ బంధువులతో పెళ్లిలో హడావుడి చేసిన బ్రోకర్లు. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం. కోయిల్ సాగర్ పరిసరాల్లో సంచారం. భయాందోళనలో స్థానికులు. పాలనపై అమిత్ షా సమీక్ష. 2 దశల్లో కార్యక్రమం. ఇవాళ గెజెట్ వెలువడే అవకాశం. సైప్రస్ లో ప్రధాని మోదీ పర్యటన. అధ్యక్షుడు నికోస్ తోటి సమావేశం. ఈ రోజు రేపు కెనడాలో టూర్. సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్. ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. శంషాబాద్లో భయపెట్టిన స్పైస్ జెట్. విమానంలో పొగలు రావడంతో భయాందోళన. 4 గంటల ఆలస్యంగా తిరుపతి ఫ్లైట్ టేకాఫ్.